Daily. Taste the Daily. హైదరాబాద్ రాజేంద్ర నగర్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై వరద నీరు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి వరద వచ్చి చేరుకుంటోంది. దీంతో హిమాయత్ సాగర్ నుంచి దిగువకి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో బండ్లగూడ వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పైకి వరద నీరు చేరుకుంది. మూసి పరివాహక ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. వికారాబాద్ అడవులు, శివారెడ్డిపేట చెరువు, శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు చేరుకుంటోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది. 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 6 గేట్లనెత్తి 2650 క్యూసెక్లను మూసీ నదిలో వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి వరదకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. అల్పపీడన ద్రోణి కారణంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ వరద నీరు వచ్చి చేరడంతో 4 గేట్లు 4 అడుగుల మేర పైకి ఎత్తిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం నేను హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాను. చూసుకోవచ్చు వరద ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో. సో 4 గేట్ల నుంచి కూడా ప్రవాహం కొనసాగుతున్న దృశ్యాలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. వెంకటాపూర్, చేవెళ్ళ, పరిగి, తాళ్లపల్లి, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అక్కడున్న వాగులు, వంకల నుంచి కూడా వస్తున్న వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్కి వచ్చి చేరడంతో ఇక్కడ హిమాయత్ సాగర్కి వరద నీరు పోటెత్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 1763.2 అడుగులకి నీటి మట్టం చేరుకుంది. దాదాపు మరొక హాఫ్ ఫీట్ కూడా లేదు. హాఫ్ ఫీట్ అయితే దాదాపు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ని క్రాస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. హిమాయత్ సాగర్కి సంబంధించి 4 గేట్లు 4 అడుగుల మేర పైకెత్తి దిగువకి మూసీ నదిలోకి వాటర్ అంతా కూడా విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. హిమాయత్ సాగర్కి ఒకసారి మనం అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 4000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉంది. అవుట్లో చూసుకుంటే 5354 క్యూసెక్కుల నీరు అవుట్లో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటే అధికార యంత్రాంగం సూచించింది. సో ఈ నేపథ్యంలో రాగల 48 గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా కాస్త సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. హిమాయత్ సాగర్ దగ్గర వరద ఉధృతి, వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మీరు దృశ్యాల్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే 4 గేట్స్ అధికారులు ఓపెన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అంటే వరద ప్రవాహం మరింత పెరిగితే మరింత గేట్లు మరొక 2-3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇప్పటికే డ్యామ్ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద అయితే ఇక్కడికి హిమాయత్ సాగర్కి జలాశయానికి వచ్చి చేరుతుంది. దానికి అనుగుణంగా అధికారులు కిందకి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక మూసీ నదిలోకి వరదంతా వెళ్ళే అవకాశం ఉండటంతో ఎవరు కూడా ఇటు మూసీ నది పరివాహక ప్రాంతాలకు సెల్ఫీల కోసం కావచ్చు, లేకపోతే చూడటానికి కానీ ఎవరు కూడా ఆ పరివాహక ప్రాంతాలకు ఎవరికి వెళ్ళొద్దు. ఒకవేళ చూడటానికి వెళ్ళినా చాలా దూరం నుంచి చూడడానికి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో అనేక ఇన్సిడెంట్లు చూసాం. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి కొంతమంది దాంట్లో చిక్కుకొని కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. కాబట్టి సో అధికారులు ముందుగానే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నవీన్ రెడ్డితో వాసు, TV9, హిమాయత్ సాగర్.